అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు జ్యోతిక కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఏంటి అంటే ఈరోజు నాకు బటర్ కుకీస్ ఉంటాయి కదా, నాన్ కట్టాయి. సో అవైతే నాకు 1 kg వరకు ఆర్డర్ అయితే వచ్చిందండి. సో నేను వాటిని ఎలా ప్రిపేర్ చేస్తున్నాను, వాటి ప్రాసెస్ ఏంటి, ఎలా చేస్తున్నాను అనేది నేను మీకు చూపించేస్తాను రండి. సో ఇక్కడ ఫస్ట్ ఒక ప్లేట్ ని తీసుకొని అందులో జల్లెడ పెట్టేయండి. తర్వాత నేను ఇక్కడ 1 కప్ ఉంటుంది కదా మెజర్మెంట్, దాంతో అయితే ఒక 2 కప్స్ అయితే మైదాని వేసుకుంటున్నాను. నేను ఇక్కడ ప్రీమియం హార్మోని ఉంటుంది కదా, సో నేను ఆ మైదా ప్యాకెట్ మైదాని అయితే యూస్ చేయాలండి బేకింగ్ లో ఎప్పుడైనా కూడా. సో 2 కప్స్ మైదా, అలాగే 2 కప్స్ శనగపిండి. సో ఈ శనగపిండిలోని బియ్యం పిండి అలాంటివి ఏమీ లేకుండా చూసుకోండి. ప్యూర్ శనగపిండే ఉండాలి మనకి. బేకింగ్ పౌడర్ని అయితే నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ అయితే వేసేసాను. వేసిన తర్వాత వాటన్నిటిని కూడా మొత్తం జల్లించేయండి. జల్లించాక పిండి అనేది మనకి ఇలా స్మూత్ గా వస్తుంది. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని 1/3 కప్‌ని తీసుకొని 2 టైమ్స్ అయితే షుగర్‌ని మెజర్ చేసుకొని వేసుకున్నానండి. అలాగే 2 లేదా 3 యాలకుల్ని అందులో వేసేసి, కొంచెం మీ దగ్గర ఉంటే వెనిలా ఎసెన్స్ ఒక డ్రాప్ వేస్తే సరిపోతుందండి. సో వేసిన తర్వాత సాఫ్ట్‌గా అయితే గ్రైండ్ చేసేయండి. ఇలా సాఫ్ట్‌గా అయిపోవాలి పౌడర్, షుగర్ పౌడర్. సో ఇలా ఒక బౌల్‌లోకి తీసుకొని నేను ఇక్కడ రూమ్ టెంపరేచర్‌లో ఉన్న బటర్‌ని అయితే యూజ్ చేస్తున్నాను. సో ఇదైతే 1 కప్ ఉంటుంది కదా, దాంతో నేను మెజర్ చేస్తున్నాను. 1 కప్ కంటే కొంచెం తక్కువే, అంటే హాఫ్ కప్ కి ఎక్కువ, 1 కప్ కి తక్కువ, అలా అన్నమాట. సో అలా బటర్ని అయితే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్ ఆయిల్ ని, ఫ్లేవర్డ్ లేని ఆయిల్ ని, నేను ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ ని యూస్ చేస్తున్నాను. సో సన్ఫ్లవర్ ఆయిల్ ని యూస్ చేసి ఇందులో వేసేసాను. సో మొత్తం వేయకుండా ఒక పావు కప్ ఉంటుంది. సో నేనైతే దాన్ని పక్కన పెట్టేశాను లాస్ట్ లో యూస్ చేయడం కోసం. సో దీని అంతటిని కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలండి, విస్కర్ తో కానీ లేదా బీటర్ యూస్ చేసినా కూడా ప్రాబ్లం లేదు. సో మొత్తం మనకి క్రీమీ కన్సిస్టెన్సీ అనేది రావాలి. అప్రోక్స్ గా నాకు ఒక 10 మినిట్స్ టైం అయితే పట్టింది సో ఇలా రావడానికి. సో మనం ముందుగా జల్లించి పెట్టుకున్న పిండి ఉంది కదా, సో మిక్స్ చేసుకున్న దీన్ని అయితే ఇందులో వేసేసి నెమ్మదిగా కలుపుకుంటూ ఉండాలండి. సో ఇట్లా మొత్తం మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, సో దాన్ని అయితే మొత్తం కూడా ఇందులో వేసేసి నెమ్మదిగా, మనం హ్యాండ్తో మిక్స్ చేసుకున్న ప్రాబ్లం లేదు. సో ఇదొచ్చి గోధుమ రవ్వ. ఇదైతే నేను 1/4 కప్ అయితే తీసుకున్నాను. సో గోధుమ రవ్వ ఎందుకు వేస్తామంటే బిస్కెట్స్ అనేవి మనకి క్రంచీగా వస్తాయి అన్నమాట. మనం ఎక్కువగా వేసేస్తే ఏంటంటే బిస్కెట్స్ మళ్ళీ మెత్తగా అయిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. సో మనం తీసుకునే క్వాంటిటీని బట్టి గోధుమ రవ్వను అనేది యాడ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో ఇలా ఇందాక మనం ముందు పెట్టుకున్నాం కదా సైడ్ కి, ఆ ఆయిల్ నైతే వేసేయండి. వేసిన తర్వాత ఇందులోకి కాచి చల్లారబెట్టిన పాలన్నమాట. సో ఇవైతే 2 టేబుల్ స్పూన్స్ వరకు యూస్ చేశాను. యూస్ చేసిన తర్వాత చూసారు కదా, డఫ్ అనేది ఇలా కొంచెం హార్డ్ గా కాకుండా మరి సాఫ్ట్ గా కాకుండా ఇలా మీడియం గా ఉండాలి. బిస్కెట్స్ కి పైన స్టఫింగ్ కోసం అయితే నేను ఇక్కడ బాదాంని చిన్న ముక్కలుగా కట్ చేసేసి పెట్టేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇక్కడ బిస్కెట్స్ వెయిట్ వచ్చేసి 1 kg పైనే వచ్చింది మనకి. బేకింగ్ చేసిన తర్వాత కూడా అదే అప్రాక్స్ గా ఉంటుంది. సో మీకు ఇంత క్వాంటిటీ వద్దు అనుకుంటే నేను చూపించిన దానికంటే ఇప్పుడు 2 కప్స్ మైదా అట్లా వేసాను కదా, సో అలా కాకుండా 1 కప్ మైదా, 1 కప్ శనగపిండిని వేసుకుంటే మీకు సరిపోతుంది. 1/2 kg అయితే వస్తుంది. సో ఇట్లా నేను ఆర్డర్ కోసం చేస్తున్నాను కాబట్టి స్పూన్తో మెజర్ చేసుకొని అన్నీ ఒకే సైజులో రావడం కోసం ఇలా స్పూన్తో మెజర్ చేసుకొని చేస్తున్నాను. రౌండ్గా తీసుకొని జస్ట్ పైన ఇలా అన్నారంటే లోపలికి చిన్నది వెళ్తుంది కదా, సో మీరు అలా కాకుండా నార్మల్గా చేసుకోవాలి అనుకుంటే అలా పైన హోల్ లాగా చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ నేను బాదాం స్టఫ్ చేయడం కోసం పైన పెట్టడానికి ఇలా చేశాను. సో ఇలా పెట్టిన తర్వాత వీటన్నిటిని కూడా చేసేయండి. ఫస్ట్ మీకు డఫ్ ఎంత కావాలో అంత తీసుకొని మిగిలిన దానికి మూత పెట్టేయండి, లేదంటే పిండి అంతా కూడా ఆరిపోతుంది. ఇలా చూసారు కదా, ఒక ప్లేట్లోకి ఆయిల్ని అప్లై చేసేసి పెట్టేశాను. ఫస్ట్ అయితే నేను స్టవ్ మీద చేస్తున్నాను, మిగతావి ఓవెన్లో పెట్టేస్తాను.
ముందైతే ఇలా 7 to 8 మినిట్స్ వరకు ప్రీహీట్ చేసేయండి. ప్రీహీట్ అయిన తర్వాత ఇవి ప్లేట్ని అయితే ఇలా పెట్టేయండి. ఈ బిస్కెట్స్ బేక్ అవ్వడానికి అయితే 10 to 12 మినిట్స్ అయితే పడుతుందండి. 10 మినిట్స్ తర్వాత మీరు ఒకసారి చెక్ చేయండి. బిస్కెట్ వేడిగా ఉన్నప్పుడు అయితే చాలా మెత్తగా ఉంటుంది. సో చూసుకోండి, బిస్కెట్ని తీసినప్పుడు చల్లారాకే తీసుకోండి. సో నేనైతే వెయిట్ చూసేస్తున్నాను. నాకు వెయిట్ వచ్చేసి 1 కేజీ కంటే ఎక్కువే వచ్చింది. నేనైతే కస్టమర్కి పావు ఎక్స్ట్రా అయితే ఉందని చెప్పేశాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.